మొన్న ఒక అక్క దగ్గరికి పోయి వేస్తావా అక్క ఓటంటే చెప్పు తీసుకొని కొడతా మళ్ళీ ఎవడన్నా ఓట్లు అడగనీకి వస్తే అన్నారు. ఎందుకు అక్క గంత ఫైర్ అవుతున్నావు, గంత బాధ ఎందుకు అని అంటే మన కేఆర్ టీవీలో అప్లోడ్ చేసిన వాళ్ళ బాధలన్నీ కూడా. పేదల ఇల్లు కూలుస్తాడు మనిషా, దమ్ముంటే ఓవైసీ కాలేజీ కూల్చమని పోయినావు ఎందుకో కూల్చలే అన్నాడు. ఇవాళ మాట్లాడుతూ కూడా రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో కూడా అసదుద్దీన్ జపం చేసేదే బీజేపీ, అసదుద్దీన్ జపం చేసేదే నరేంద్ర మోడీ, వీళ్ళు శ్రీరామును కూడా అన్నిసార్లు తలుచుకోరు కానీ అసదుద్దీన్ తలుచుకుంటారు, అసదుద్దీన్ వెనకాల ఉండే వీళ్ళంతా అడుగులు వేస్తారు, అసదుద్దీన్ టచ్ చేసే దమ్ము లేదు. మీకున్నదా సార్ అసదుద్దీన్ ఓవైసీని టచ్ చేసే దమ్ము? మీరు ఓవైసీ కాలేజీని ముట్టుకున్నారు. వీళ్ళు చెప్పిన థియరీ ఏందనుకుంటున్నారు? హైడ్రా ఎందుకు కూల్చట్లేదు ఓవైసీ కాలేజీని అని అడిగితే పిల్లల చదువులు సిలబస్ కు అడ్డంకి అవుతుంది, ఒక 6 నెలలు గడివిచ్చి కూలుస్తామన్నారు. మీరు అన్న 6 నెలలు 4 సార్లు అయిపోయింది సార్. 2 నెలలు 6 6 6 6 అట్లా 4 సార్లు మీరు అన్న 6 నెలలు అయిపోయింది. ఇంకా కూడా వాళ్ళ సిలబస్ అయిపోతలేదా అర్థమైతే లేదు. వాళ్ళు మొత్తం పోయి ఆ ఇయర్ వాళ్ళు పోయి మళ్ళీ కొత్త ఇయర్ వాళ్ళు వచ్చారు, అయినా కూడా వాళ్ళ సిలబస్ మారతలేదు, వీళ్ళకి దమ్ము దాల్తలేదు.